ఫ్రెండ్స్, ఈ ఆరోవిల్ పాండిచ్చేరిలో ఉందని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ షాపులన్నీ మనకు అవైలబిలిటీ ఉంటాయి. అయితే లోపలికి ఇంకొకరు మనం 2 కిలోమీటర్లు నడిస్తే కానీ ఆరోవిల్ గ్లోబ్ అనేది మనకు కనబడదు. ఇక్కడ చూడండి, ఫారినర్స్ కూడా చాలామంది వచ్చి ఉన్నారు విజిటింగ్ కోసం అని చెప్పేసి. వీక్ డేస్ అయినా కూడా చాలామంది ఉన్నారండి ఇక్కడ విజిటింగ్కి వచ్చిన వాళ్ళు. ఇంకా వీకెండ్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటారంట. మేము ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ అంతా చుట్టూ చెట్లు ఉన్నాయి, అలాగే వాటరు, అట్లా చెట్లు, మా బ్యాక్ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లంతా నడుచుకుంటూ 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. నడవలేని వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి ఎవరైనా ఉంటే ఇక్కడ బస్సు, వ్యాను అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్లో అయితే మనల్ని వదిలేస్తారనమాట. ఇటు సైడ్ చూడండి, ఇదంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా ఉంది. ఈ చెట్లు ఈ మధ్యలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక అడవిలాగా, అంటే ఒక ఫారెస్ట్ టైప్లో ఉంటుంది అనమాట ఇక్కడ. అసలు యాక్చువల్లీ ఈ ఆరోవిల్ అంటే ఏంటి అని అంటే, అప్పట్లో పాండిచ్చేరిలో అసలు మనుషుల యొక్క ఐకమత్యం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పీస్ఫుల్నెస్ ఎలా ఉంటుంది, ఇవన్నిటి మీద కూడా ఒక ప్రయోగం అయితే చేశారంట. ఆ ప్రయోగము ఇక్కడ ఒక గ్లోబ్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఈ 2 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గ్లోబ్ లాంటిది అయితే మనకు కనబడిద్ది. ఆ గ్లోబ్ దగ్గర, ఆ గ్లోబులో ఆరోవిల్ ఆత్మ అయితే ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజలు అయితే నమ్ముతారంట. సో అంటే ఇది ఒక ఐకమత్యానికి, మళ్ళీ అంటే ప్రశాంతతకి కూడా ఒక నిదర్శనం లాగా చెప్తారు ఈ ఆరోవిల్ ప్రాంతాన్ని. కాబట్టి చాలామంది సందర్శకులు కానీ, విజిటర్స్, తర్వాత ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఫారినర్స్ కానీ చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి అయితే వస్తూ ఉన్నారు. ఇదన్నమాట. ఎక్కువ మనకి చాలామంది నిరాశ పడతారు. ఇక్కడ 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఓన్లీ గ్లోబ్ ఒక్కటే ఉంది, ఏం చేయాలి అని, ఏముంది చూడడానికి అని. కానీ ఇది మనుషుల యొక్క ప్రశాంతతకి, ఐకమత్యానికి నిదర్శనం అని చెప్తారండి. ఇది కూడా చూడదగిన ప్రదేశం పాండిచ్చేరిలో. ఎవరైనా విజిటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. హాయ్ ఫ్రెండ్స్, ఇది పుదుచ్చేరిలోని ఆరోవిల్ అండి. ఇది చూడదగిన ప్రాంతం అని చెప్తారు. ఇది కూడా మీరు ఎప్పుడైనా పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఆరోవిల్. ఈ ఆరోవిల్ గురించి పెద్దగా మనం చెప్పుకునేది అయితే ఏం లేదు. ఇది మ్యాట్రీ మందిర చిత్రం అంట. ఇది వచ్చేసి మనకి అయితే ఇది పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇంకా ఇట్లా గ్లోబ్ లాంటిది ఒకటి ఉంటుందండి. ఆ గ్లోబ్ గురించే ఎక్కువగా చెప్తారు. అది వచ్చేసి మనకి ఇంతకు ముందు మానవ ఐక్యత కోసం ఉద్దేశించిన ఒక ప్రయోగం అంట. అప్పట్లో మనుషులందరూ ఒకటిలాగా ఉండాలి అని చెప్పేసి ప్రయోగం చేసిన ఒక గ్లోబ్ అనమాట, అదని చెప్తారు. అయితే దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి. ఇక్కడ షాపులు అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ నడవలేని వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి జీపు, బస్సు ఇలాంటివంటే కూడా ఒక 1.5 కిలోమీటర్ లోపలికి అయితే పోవాలి. నడవలేని వాళ్ళకి అది అవైలబిలిటీ అయితే ఉంది. ఇది కూడా చూడదగిన ప్రదేశం అనమాట. ఇక్కడ చూడండి, మేము వెళ్ళాము 1.5 కిలోమీటర్ వ్యాన్లో. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి మాత్రమే కనిపించింది. ఇది ఇంకా నిర్మాణంలో ఉందంట, అందుకే అక్కడ దాకా ఎవరిని పంపించటం లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ అండి, విజిటింగ్ ప్లేస్ అనమాట పాండిచ్చేరిలో. చూడండి, ఇదంతా కూడా ఇంకా నిర్మాణంలో ఉంది. ఏదో కడుతున్నారు అక్కడ, మొక్కలు అవన్నీ వేస్తున్నారు. సో ఇదంతా కూడా చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారు. ఇది పీస్ఫుల్గా ఉంటుందంట. ఇక్కడ మెడిటేషన్ అలాంటివి చేసుకోవడానికి కూడా బాగుంటుందంట. ఈ ప్రదేశాన్ని కూడా మీరు విజిట్ చేయండి నచ్చితే. అట్లాగే ఇక్కడ వచ్చేసి మ్యాట్రీ మందిర్ అంట. ఇది ఆరోవిల్కి ఒక హార్ట్ లాంటిది అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నారు. ఇక్కడ హిస్టారికల్ దీని అంతటికి సంబంధించి అసలు ఏంటి, ఈ గ్లోబ్ గురించి అసలు ఏంటి, ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తారో అసలు ఏంటి అనేది అయితే అక్కడ నేను ఎక్కువగా చదవలేదు, ఎందుకంటే అవన్నీ మనకి ఏమి అర్థం కావట్లేదు. అసలు అది ఏంటనేది కూడా మనకు తెలియదు. ఇక్కడ ఆరోవిల్ ఆత్మ ఉంది అని చెప్తారంట ఈ గ్లోబ్లో. బాయ్ ఫ్రెండ్స్.